ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ద్రోహాలు ఎదురైనా అన్ని కుట్రలు ఛేదించుకొని కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ సాధించిండో అదే పోరాట పటిమను ప్రదర్శిస్తూ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఉన్నది కేవలం దోపిడీ కొరకు వచ్చింది, ఇది దోపిడీ దొంగల ప్రభుత్వం అని ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చకపోగా ఉన్న ప్రజల ఆస్తుల్ని లోటీ చేస్తూ ప్రజల ఇండ్లను కూలగొడుతూ దుర్మార్గంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయటంలో దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హైడ్రా బాధితులైతేనేమి, లగచర్ల బాధితులైతేనేమి, మూసీ బాధితులైతేనేమి, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్న వాళ్ళందరికీ ధైర్యంగా ఉండి అండగా ఉండి తనదైన పద్ధతుల్లో అద్భుతమైన నాయకత్వాన్ని అందిస్తున్న మన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, వేదికపై ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగు లింగయ్య యాదవ్ గారికి, మాజీ శాసన మండలి సభ్యులు ఉద్యమ సహచరులు కన్నె ప్రభాకర్ గారికి, మాజీ శాసనసభ్యులు ఆలేరు బూడిద భిక్షమయ్య గారికి, కామ మల్లేష్ గారికి, చిరుమర్తి లింగయ్య గారికి, సోదరి ఆలేరు మాజీ శాసనసభ్యురాలు ప్రభుత్వ మాజీ బొంగిరి సునీత మహేందర్ రెడ్డి గారికి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు మిత్రులు గాదర్ కిషోర్ గారికి, మునుగోడు మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా చింతల వెంకటేశ్వర రెడ్డి గారికి, వేదికపై ఉన్న ఈ భువనగిరి జిల్లాలో భువనగిరి నియోజకవర్గంలో నాతో కలిసి 2001 నుండి ఉద్యమంలో పనిచేసి ఇక్కడి గులాబీ జెండా నిలబెట్టిన ఉద్యమ సహచరులు అనేక మందికి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అద్భుతమైన పోరాటం చేసి, అది ఎన్నికల పోరాటం కాదు, వాస్తవానికి నిన్న మొన్న మన వాళ్ళు చేసింది ఒక యుద్ధమే చేసిండ్రు. బ్రహ్మాండంగా గులాబీ జెండా చేతులు పట్టుకొని ఒకే ఒకటి ఆయుధం గులాబీ జెండా కేసీఆర్ అండ్ అన్న ఆయుధంతో బ్రహ్మాండమైన పోరాటం చేసి గెలిచి వచ్చిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఓడిపోయిన మిత్రులకు మరిన్ని అభినందనలు తెలియజేస్తూ మరింత పోరాట శక్తిని వాళ్ళు సంపాదించుకోవాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఎక్కువ ఫలితాలు సాధించుకోవాలని చెప్పి ఆశిస్తూ, వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడైనా 2 రాజకీయ పార్టీల మధ్యన 2-3 అభ్యర్థుల మధ్యన జరుగుతాయి. ఎన్నికలు అనేవి ఎప్పుడైనా సరే భారతదేశ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో. కానీ మొదటిసారి చూసినాం మనం ఒక ఆశ్చర్యకరమైన పద్ధతిని. మనం కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతో కొట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ, పోలీసులు, కొంతమంది అధికారులు, ఆ ముగ్గురు ఒకవైపు టీం ఉంటే ఇంకొక వైపు కేవలం బీఆర్ఎస్ సైనికులు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు మనం ఒక్కరం ప్రతి చోట. దురదృష్టం ఏంటంటే అక్కడక్కడ ఎన్నికల సంఘం అధికారులు కూడా అందులోనే చేరిండ్రు. ఎన్నికల సంఘం అధికారులు కూడా దాంట్లోనే చేరిండ్రు. ఓట్ల లెక్కింపు రోజుకు వచ్చేటప్పటికి అది కూడా బయటపడ్డది. అనేక చోట్ల మన గెలిచిన సర్పంచుల ఓట్లను తీసి బయట వేయడం, ఓట్లు తక్కువ లెక్క పెట్టడం, మనమే 2, 3, 4 మెజారిటీ వచ్చిన కాడ వాటిని కింద పడేసి వాళ్ళు ఎక్కువ వచ్చిందని చెప్పడం, ఒకటి ఎక్కువ వచ్చిందని చెప్పడం. ప్రత్యేకించి హుజూర్నగర్ నియోజకవర్గం నిన్న చూస్తే మంత్రి స్వయంగా మన అభ్యర్థులు పిలిచి భయపెట్టడమే కాకుండా, ఒక ఊర్లో నిన్న కల్మంచెల్లం అనే ఊర్లో 14 ఓట్లతోనే మన సర్పంచ్ గెలిచిందని చెప్పితే అందరు సంపూర్ణంగా బయటకు వచ్చిండ్రు, కొట్టుకుంటున్నారు. 45 నిమిషాల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పి పంపారు. మీరు ఏజెంట్లు అందరు రావాలి, దేనికి అంటే మళ్ళీ లెక్కింపు చేయాలి, పైనుంచి ఆర్డర్ వచ్చింది, మంత్రి చెప్పిండని చెప్పి.
మన వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు బ్రహ్మాండంగా. రీకౌంటింగ్ వచ్చేది లేదు, మీరు ప్రకటిస్తేనే మర్యాద, లేకపోతే మాత్రం దీని అంతు చూస్తాం. ఇక్కడి నుంచి అధికారులను కూడా పోనివ్వము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నేను రాత్రి 12 దాకా నేను కూడా మాట్లాడిన తర్వాత చచ్చుకుంటూ రికౌంటింగ్ లేదేం లేదని చెప్పి మళ్ళీ ప్రకటించి పంపారు. ఇటువంటి దుర్మార్గాలు ఒకటి కావు, రెండు కావు. ఇక్కడ కూడా మోరీడు మండలం రాఘాపూర్ విలేజ్ లో కూడా ఇదే పద్ధతిలో మనం 11 ఓట్లతో మనం గెలిస్తే ఆ తర్వాత వాళ్ళు ముందు ప్రకటించి మళ్ళీ రీకౌంటింగ్ అని పెట్టి 3 ఓట్లతో వాడు గెలిచిండని చెప్పి ప్రకటించారు. అది ఎక్కడి పోదు, అది కూడా వస్తుంది. సునీత చెప్పినట్టు వాసాలమరి లాంటివి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 30 గ్రామాలలో ఉన్నవి. ఒక వాసాలమరి కాదు, అన్నిట్లో కేసులు వేస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఆ 30 మంది మన వాళ్ళకి గెలిచి వస్తారు. రాఘవాపూర్తో సహా, వాసాలమరి రాఘవాపూర్తో సహా 30కి 30 మంది మన వాళ్ళకి గెలుస్తారు. ఇప్పుడు కూడా కోర్టులు ఇంత ముందులాగా లేదు, తొందరగానే చేస్తున్నారు. సంవత్సరంలో చేస్తున్నారు. సంవత్సరంలో మళ్ళీ ఆ 30 మంది కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. తప్పకుండా ఎట్టి పరిస్థితి కూడా వదిలేదు లేదు. ఇవాళ పోలీసులు, కాంగ్రెస్ అధికారులు అందరూ ఒకటైతేనే కొట్లాడినాం, లెక్క పెట్టకుండా పోయినాం. ఇక రేపు వదిలిపెడతామా? కోర్టులలో వదిలిపెడతామా? ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రత్యేకించి పోలీసులు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కంటే కూడా మండల ఎస్ఐలు పనిచేస్తున్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల కంటే ఎక్కువ వారు సిఐడిఎస్పీలు పనిచేస్తున్నారు. ఇక ఎస్పీలు ఆ స్థాయి అధికారులు మన ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు. ఫోన్లు ఎత్తితే సమాధానం చెప్పడానికి లేదు వాళ్ళ కాడ. ఒకప్పుడు మనం అధికారంలో ఉన్నాడు కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, మనకు గ్రామాలలో ఘర్షణలు కానియొద్దు, పోలీసులను వాడే అవసరం మనకు అసలే రావద్దు, గ్రామాలు శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది, లేదా కొట్లాటలు ఉంటే నాశనం అవుతుంది. ప్రత్యేకించి మీ ఉమ్మడి నల్గొండ జిల్లా 60 ఏళ్లుగా తన్నుకొని చచ్చారు. ఏ ఊరి పోయినా 4 గోరీలు ఎదురైతే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అసలు అడ్రస్ కనపడవు. ఏ పరిస్థితిలో మీరు జరగనియొద్దని చెప్తే సార్ చెప్పిన పద్ధతుల్లో ఎక్కడ కూడా ఒక చిన్న చెంపదెబ్బ కొట్టనియలే, ఒక పోలీస్ కేసు పెట్టలే మనం 10 ఏళ్లలో. ఒక్కటంటే ఒక రాజకీయ కేసు నమోదు చేయలేం మనం ఎన్నడూ కూడా. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలుగా చేస్తున్న పని ఒకే డిపార్ట్మెంట్ పని